ఏ డిగ్రీ లేని స్క్రాప్లో పనిచేసే కూలివాడు ఒక దేశ ఆర్థిక పరిస్థితి ఎలా మార్చాడు, పడిపోతున్న ప్రభుత్వాన్ని ఎలా కాపాడాడు, ప్రధానమంత్రి చేత అంతటి ప్రశంసలు ఎలా పొందాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. స్టాక్ మార్కెట్స్ తెరబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఒకటే వార్త: నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ప్రధానమంత్రి కార్యాలయంలో ఉద్రిక్తత పెరిగింది. ప్రపంచ నలుమూలల నుండి ప్రఖ్యాత ప్రముఖ ఆర్థిక నిపుణులను ఎందరో వచ్చారు, పరిష్కారాలు చెప్పారు. కానీ ఎవరు కూడా సరైన సమాధానం చూపించలేకపోయారు. ప్రధానమంత్రి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. ఇలాగే కొనసాగితే మన ప్రభుత్వం కూలిపోతుందేమో అన్న భయం ఆయన కళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. ఒకరోజు ప్రధానమంత్రి కారులో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ రేడియో ఆన్ చేశాడు. అందులో ఆర్థిక వ్యవస్థపై టెలిఫోన్ ద్వారా శ్రోతలతో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఒకరి మాటలు ప్రధానమంత్రి గారి దృష్టిని ఆకర్షించాయి. శాంతంగా, స్పష్టంగా, తెలివిగా, నిజాయితీగా, గంభీరంగా, ఆకర్షణీయంగా, ప్రభావితంగా అతను మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో అతనికి ఆర్థిక శాస్త్రంపై ఉన్న పరిజ్ఞానం తెలుస్తుంది. ఇంత మంచి ఆర్థిక ఆలోచనవేత్త మన దేశంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అన్న ఆలోచన నుంచి తేరుకున్న వెంటనే ప్రధానమంత్రి తన పిఏతో, రేడియో మాట్లాడే వ్యక్తి రేపు నా ఛాంబర్లో ఉండాలి అని చెప్పాడు. మరుసటి రోజు ప్రధానమంత్రి కార్యాలయంలో పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ప్రముఖ అధికారులు, విదేశీ నిపుణులు అందరూ వచ్చారు. అంతలో ఒక సాధారణ వ్యక్తి లోపలికి వచ్చాడు. పాత బట్టలు, సాధారణ రూపం. అక్కడున్న అందరితో పాటు ప్రధానమంత్రి కూడా అతన్ని విచిత్రంగా చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు అతను తన పేరు రఘురామ్ అని, ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తానని, మీరు ఇక్కడికి రమ్మన్నారని చెప్పాడు. అక్కడే ఉన్న పిఏ నిన్నటి సంభాషణ గురించి, ఆ సంభాషణ వెనుకున్న ఈ వ్యక్తి గురించి పిఎంకి చెప్పాడు. ఇదంతా చూసి అక్కడున్న అధికారులు, నిపుణులు వారిలో వారు గుసగుసలు మొదలుపెట్టారు. ఇతను మన దేశ ఆర్థిక స్థితిని బాగు చేస్తాడా? ముందు ఇతని ఆర్థిక స్థితే బాగోలేనట్టుంది. పబ్లిసిటీ కోసం ఇదొక స్టంట్ అని ఒకరు, బాబు ఇంటికెళ్ళి ఆడుకో అని ఒకరు, జోక్ బాగుందని ఒకరు, ఇలా అందరూ నవ్వసాగారు. ప్రధానమంత్రి గట్టిగా సైలెన్స్ ప్లీజ్ అని అరచడంతో కాన్ఫరెన్స్ హాల్ మొత్తం నిశ్శబ్దమైంది. ప్రధాని అతనితో, రఘురామ్, మన దేశ ఆర్థిక స్థితి ఎలా మెరుగవ్వాలో మీ ప్రణాళిక చెప్పండి అన్నాడు. రఘురామ్ ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. సమస్య కేవలం లోటు కాదు, సమతుల్యత లోపం అని, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అమలు గురించి, మోనోపోలీని తగ్గించాలని, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్ల గురించి, డంపింగ్ డ్యూటీస్ గురించి, రూపీ డివాల్యుయేషన్ గురించి, ఎఫ్డిఐ మరియు ఎఫ్ఐఐల గురించి, వాటి పాలసీల మార్పుల గురించి ప్రతి మాట స్పష్టంగా, లోతుగా, అర్థవంతంగా గంటసేపు అందరికీ అర్థమయ్యేలా వివరించాడు. కొద్దిసేపటికి గదిలో నిశ్శబ్దం. ఆ కాన్ఫరెన్స్ హాల్ మొత్తం అందరి చప్పట్లతో మారుమోగింది. నిజానికి రఘురామ్ ఒక పేద కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచి అతనికి
ఆర్థిక శాస్త్రంపై ఎంతో ఇష్టం ఉంటుంది. బాల్యం నుంచి ఏ కాగితంలో పుస్తకంలో అయినా ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన వార్త ఉంటే అది చదవందే ఊపిరి పీల్చుకునేవాడు కాదు. సరైన వసతులు లేక పొట్టకూటి కోసం స్క్రాప్ షాప్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆ స్క్రాప్ షాప్లోకి వచ్చిన పుస్తకాలలో కాగితాలలో అర్థశాస్త్రానికి సంబంధించిన వార్తలన్నింటినీ చదవకుండా ఆ రోజు పడుకునేవాడు కాదు. అర్థశాస్త్రంపై అతనికి ఉన్న మక్కువ ప్రేమ ఈరోజు అతని తలరాతని తిరగరాస్తుందని అతనికి తెలియదు. కాన్ఫరెన్స్ హాల్లో అతని స్పీచ్ విన్న అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రధానమంత్రి ముఖంలో సంతోషం అతని స్పీచ్పై సుముఖతను తెలియజేస్తుంది. వెంటనే ప్రధానమంత్రి అతన్ని కౌగిలించుకున్నాడు. ముందు నవ్విన కాన్ఫరెన్స్ హాల్లోని మెంబర్స్ అందరూ ఇప్పుడు అతనికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ మన్నించమని క్షమాపణలు కోరారు. మైక్లో ప్రధాని ఏదో చెప్తున్నారని అందరూ వారి వారి సీట్లలో కూర్చున్నారు. అక్కడున్న ఎకానమిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ హెడ్తో వెనువెంటనే ఆ డిపార్ట్మెంట్లో రఘురామ్ కోసం ఒక పెద్ద పోస్ట్ క్రియేట్ చేయమని, ఈరోజే ఉత్తర్వులు జారీ చేయమని చెప్పారు. ప్రధానమంత్రి రఘురామ్తో, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా, నీ ప్రణాళికలు ఈ రోజు నుంచే అమలు చేయమని కోరారు. అప్పటి వరకు స్క్రాప్ షాప్లో పనిచేసే రఘురామ్ ఇప్పుడు దేశ ఎకానమిక్ అఫైర్స్లో ఒక స్తంభంలా తయారయ్యాడు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా సహాయపడ్డాడు. ప్రధాని సహకారంతో తన ప్రణాళికలకు ప్రాణం పోశాడు. కొన్ని రోజుల్లో పాలసీలు మారాయి, సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తగ్గింది, డెట్స్ అప్పులు నియంత్రణలోకి వచ్చాయి, మార్కెట్లు పుంజుకున్నాయి, ఉద్యోగాలు పెరిగాయి. మొత్తానికి ఒక స్క్రాప్ షాప్ కూలీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం మెరుగయ్యేలా చేశాడు. దేశం మళ్ళీ ఊపిరి పోసుకుంది. ఒక మనిషిని అతని పని ద్వారా కాదు, అతని జ్ఞానం ద్వారా అంచనా వేయాలి. ప్రధాని చేసిన ఈ పని వల్ల తరువాతి ఎన్నికల్లో కూడా తమ పార్టీయే అధికారంలోకి రాగలిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ధన్యవాదములు.